హలో బేబీ. ఎక్కడున్నావు పృథ్వీ? ఐఎమ్ బిజీ ఇన్ సమ్ వర్క్ బేబీ. ఏమైంది? ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? నేను నిన్ను అర్జెంట్గా కలవాలి పృథ్వీ. ఈవినింగ్ కలుద్దాం బేబీ. నో 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 నో, వెంటనే నిన్ను కలవాలి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఫోన్లో చెప్పేది అయితే చెప్పనా? నేను డైరెక్ట్గా కలవాలి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చే. ఓకే ఓకే ఓకే, నేను వెంటనే స్టార్ట్ అవుతాను. నువ్వు త్వరగా బయలుదేరు, సరేనా? యా. స్మైలీ ఏంటి అంత హడావిడిగా వెళ్తుంది? అట్లీస్ట్ నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు. హంస, తను స్మైలీనే కదా? స్మైలీ ఎప్పుడొచ్చింది? అదేంటి అప్పుడే వెళ్ళిపోతుంది? నన్నసలు కలవనే లేదు. ఏదో వర్క్ ఉందటదనా, నాతో చెప్పి వెళ్ళిందిలే. ఓ అలాగా, సరే. ఈ స్మైలీ చెప్పిన మాట విన్నట్టే ఉంటుంది, కానీ తనకనిపించిందే చేస్తుంది. ఇంకోసారి గట్టిగా క్లాస్ తీసుకుంటే గాని దారిలోకి రాదు. బాబు. బామ్మగారు. బాబు, ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు కట్టు. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి, కట్టిస్తాను. అలాగే. పృథ్వీలా ఉన్నాడే, వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది. బాబు. బామ్మగారు చెప్పండి. నువ్వు సరుకులన్నీ కట్టి ఈ సంచిలో ఉంచు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడొస్తాను. అలాగే బామ్మగారు. వాట్ హ్యాపెన్ స్మైలీ? ఎందుకని ప్రతి చిన్న విషయానికి ఎందుకలా కంగారు పడతావు? నీ దగ్గర నుంచి కాల్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ న్యూస్ రెడీగా పెట్టుకుంటావు కదా. వై కాంట్ యు జస్ట్ మేనేజ్ ఇట్? నా టెన్షన్ అంతా మన గురించే కదా పృథ్వీ. అసలు నేను నీకు అర్జెంట్గా కాల్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ఆనంద్ చైత్రకి కాబోయే భర్త మీద నిఘా పెట్టమని ఎవరినో అపాయింట్ చేశాడంట. అంటే నీ మీదే. వాట్? నా మీద? అవును పృథ్వీ, చైత్ర కాబోయే భర్త ఎలాంటివాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అపాయింట్ చేశాడట. ఈ ప్రాసెస్ లో మనిద్దరి గురించి ఎక్కడ బయటకొస్తుందోనని నేను జాగ్రత్తగా ఉండమని చెప్దామని కలవమన్నాను. కానీ నువ్వు విషయం తెలుసుకోకుండానే నా మీద కేకలేస్తున్నావు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫియర్. కానీ నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయద్దు. ప్రాబ్లం నన్ను చుట్టుముట్టినా సరే, ఏ సిచ్యువేషన్ నుంచి ఎలా జారుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక్కరిని కాదు కదా, 100 మందిని అపాయింట్ చేసిన నో వన్ క్యాన్ డిటెక్ట్ మీ. బేబీ, వాట్ హ్యాపెండ్? ఐ లవ్ యూ సో మచ్ బేబీ. కోపం లేదు అనేసానని యూ డోంట్ ఫీల్ బ్యాడ్. నువ్వే నా స్ట్రెంగ్త్ బేబీ. అలాంటిది నువ్వే ఇలా టెన్స్ అయిపోతే ఎలా చెప్పు? ఏంటి తను? ఎవరో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వంటే నాకు పిచ్చి, ప్రాణం పృథ్వీ. నీ
నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అంత ప్రేమ ఉంది కాబట్టి ఇంత భయపడుతున్నాను. బేబీ, ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఆలోచించాలి, కానీ ఇలా భయపడకూడదు బేబీ. ఓకే, నేను ఎలాగైనా ఆనంద్ నీ గురించి తెలుసుకోవటానికి ఎవరిని అపాయింట్ చేశాడో కనుక్కోవడానికి ట్రై చేస్తాను. బట్ నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు. ఏ మాత్రం తేడా జరిగినా చైత్రతో నీ పెళ్ళి ఆగిపోతుంది. మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. చైత్రతో నా పెళ్లిని ఆ దేవుడొచ్చినా ఆపలేడా? ఎందుకంటే వాళ్ళంతా నన్ను దేవుడి కంటే ఎక్కువగా నమ్ముతున్నారు. నన్ను ఒక రాముడు అనుకుంటున్నారు, కానీ ఈ రాముడిలో ఉన్న అసలు రాక్షసుడి గురించి వాళ్ళకి తెలియదు పాపం. ఎంత మోసం! వీడింత పెద్ద వెధవని తెలియడానికి దేవుడు నన్ను ఇక్కడికి రప్పించాడనుకుంటా. వెంటనే వీడి విషయం చైత్రకి చెప్పాలి. వీడి ఆటలు ఇంకా సాగనివ్వకూడదు. పృథ్వీ, ఎవరు? చైత్ర వాళ్ళ బామ్మ. చైత్ర వాళ్ళ బామ్మ? ఏ పెళ్లి అని చైత్రకు చెప్పేస్తుందేమో. చెప్పడానికి చావకుండా ఉండాలి కదా, నేను ఉండనివ్వను. బాబు, త్వరగా వెళ్ళాలి. స్మైలీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. అది కాదు. నువ్వు వెళ్ళు, వెళ్ళు, గో. Baby, what happened? I love you so much, baby. నువ్వంటే నాకు పిచ్చి, ప్రాణం పృథ్వీ. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. చైత్రతో నా పెళ్లిని ఆ దేవుడొచ్చినా ఆపలేడా? నన్ను ఒక రాముడు అనుకుంటున్నారు, కానీ ఈ రాముడిలో ఉన్న అసలు రాక్షసుడి గురించి వాళ్ళకి తెలియదు పాపం. బామ్మగారు, ఏ అడ్రస్కి వెళ్ళాలి? గణేష్ కాలనీ, రోడ్ నెంబర్ 3కి. త్వరగా పోనివ్వు బాబు. ఏంటి బామ్మ టెన్షన్ పడుతున్నారు? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇమ్మంటారా? అక్కర్లేదు బాబు, నేను చెప్పిన చోటికి త్వరగా పోనివ్వు చాలు. అలాగే బామ్మగారు. పృథ్వీ ఎంత మోసగాడు! ఈ నిజం తెలియకపోయి ఉంటే చైత్ర జీవితం బలైపోయి ఉండేది. వెంటనే ఈ విషయం చైత్రకి చెప్పాలి. ఇంకెంతసేపు ఆలోచిస్తావు విరాజ్? నేను చెప్పే ఐడియాస్ ఏమో ఒప్పుకోవు, నువ్వు మంచి ఐడియాస్ చెప్పవు. ఒక మంచి ఐడియా వచ్చేసింది. బామ్మగారు కాల్ చేస్తున్నారు, ఒక నిమిషం వెయిట్ చేయి. నువ్వే ఒక నిమిషం వెయిట్ చేయి, బామ్మే కదా, తర్వాత మాట్లాడొచ్చు. ఏం అవసరమో ఏంటో. ఇంకే ఉంటుంది. సాయంత్రం వచ్చేటప్పుడు పూజకి పూలితే, వంటకి కూరగాయలతే, లేదా తినడానికి బజ్జీలితే, ఇవే కదా ఉంటాయి. ముందు నా ఐడియా విను, మళ్ళీ మర్చిపోతే కష్టం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు నీ దగ్గర ఫోన్స్ మాట్లాడుకునే ఫ్రీడమ్ కూడా లేదా? అక్కడికేదో నీకు సర్వీస్ సర్టిఫికేట్ రాసిచ్చినట్టు ఓ తెగ ఆర్డర్ చేస్తూ ఉంటావు. దీన్ని బానిసత్వం అంటారు తెలుసా? పెద్ద పెద్ద మాటలు ఎందుకులే, మాట్లాడు. హలో బామ్మగారు. హలో, చెప్పండి బామ్మగారు. చైత్ర, వినిపిస్తుందమ్మా? హా చెప్పండి, వినిపిస్తోంది. హలో చైత్ర. హలో హలో, వినిపిస్తుందా? హా వినిపిస్తోంది, చెప్పండి, ఏమైంది? పృథ్వీ ఉన్నాడు కదా? హలో బామ్మగారు. ఆ పృథ్వీ
కట్ అయిపోయింది. ఈ కట్ అయ్యేదేదో నీకు ఆ పృథ్వీగాడికి కట్ అయిపోతే బాగుండు. ఏమన్నావు? ఏం లేదా, ఈ మధ్య సిగ్నల్స్ ఊరూరికే కట్ అయిపోతున్నాయి అంటున్నాను. కాదు, పృథ్వీ అని ఏదో అన్నావు. విన్నావా? పృథ్వీ మా అన్నయ్య పృథ్వీ గురించి అన్ని వివరాలు తెలుసుకోమని, ఐ మీన్ అతను ఎలాంటి వాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్సెట్రా 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 అవన్నీ తెలుసుకోవడానికి ఒకరిని అపాయింట్ చేశారు. అవునా? ఎందుకు? ఎందుకంటే మీరేమో వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండానే ప్రొసీడ్ అయిపోతున్నారు. మా దగ్గర వర్క్ చేస్తున్నందుకు అట్లీస్ట్ మేమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, అందుకే అరేంజ్ చేశాడు. అదంతా ఏం అక్కర్లేదు విరాజ్. అతను చాలా మంచివాడే. దగ్గరుండి నాకు తన బిజినెస్ గురించి, ఫ్యామిలీ గురించి వివరంగా చెప్పాడు. అంటే నాకు తెలిసి ఇది ఆనంద్ గారికి వచ్చిన ఐడియా అయితే కాదు. నువ్వే ఏదో హింట్ ఇచ్చుంటావు. ఏదో ఒక మైనస్ పాయింట్ దొరికితే నా పెళ్లి ఆపేయచ్చు అని నీ ఆరాటం, అంతే కదా? హలో పొట్టి, నేను మరీ అంత సాడిస్ట్ నేం కాదు. అవునవునులే, సాడిస్ట్వి కాదు, స్మాల్ సైజ్ సైకోవి. నన్నే సైకో అంటావా? ఏదో పోన్లే పాపం అని నీ మంచి కోసం ఆలోచిస్తుంటే నన్నే సైకో అంటావా? అంటాను, ఇంకా చాలా అంటాను. అయ్యో, ఈ ఫోన్ పనిచేయటం లేదు. ఇప్పుడెలా? కనీసం ఇంటికెళ్ళి సీతారత్నంతో నిజం చెప్పి ఈ పెళ్లి ఆపించేయాలి. బాబు, త్వరగా పోనివ్వా. ఇంటికి వెళ్ళాలి. ఇక్కడే దాని పని ఫినిష్ చేసేస్తా. అవును, ఈలోపు ఎవరికైనా ఫోన్ చేసి విషయం చెప్పింటుందా? చూద్దాం. దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకైనా మంచిది ఇంటి వెనక వీధిలో దిగి వెళ్ళడమే క్షేమం.
బామ్మగారు ఎందుకు అంత కంగారు? ముసలి ఛే! తెలివిగా ఎంత దెబ్బ కొట్టింది, వేరే రూట్లో వచ్చింది. ఈ ముసల్దాన్ని వదలకూడదా? బామ్మగారు, బామ్మగారు, చూడండి బామ్మ, బామ్మగారు, ఏమండి? బామ్మ, బామ్మగారు, బామ్మ, ఏమైంది? బామ్మగారు, ఏమైంది బామ్మ మీకు? ముసలి చెప్పేస్తుందా? చైత్రని పృథ్వీ ఏమైంది? చైత్ర ఏమైంది పిండి? చైత్రని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుంది. నా గురించి చెప్పేస్తుందా? చైత్రని పిండి చెప్పు మహి. హలో అక్క. హలో హలో, ఎక్కడున్నావు మహి? సరిగ్గా వినిపించడం లేదు. అక్క, బామ్మ తలకి పెద్ద దెబ్బ తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్తున్నామక్క. ఏంటి, దెబ్బ తగిలిందా? ఇప్పుడు బామ్మగారికి ఎలా ఉంది? స్పృహలో కూడా లేదు, రక్తం బాగా పోతుంది. అందుకే మేము హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామక్క. నువ్వు వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చాయక్క. అలాగే, ఏ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు? ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ అక్క. నువ్వు త్వరగా వచ్చాయక్క, చాలా భయంగా ఉందక్క. ప్లీజ్ అక్క. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వస్తుందంట. తొందరగా వెళ్ళయ్యా. బామ్మగారికి ఏమైంది? బామ్మకి తలకి దెబ్బ తగిలిందంట. స్పృహలో కూడా లేదంట. నాకెందుకు చాలా కంగారుగా ఉంది. టెన్షన్ పడకు, ఏం కాదులే.
అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. వాట్? నేనేం చేశాను? ఇందాక బామ్మగారు ఏదో ప్రాబ్లం ఉండే నాకు కాల్ చేసి ఉంటుంది. నువ్వు ఫోన్ మాట్లాడనివ్వకుండా ఆర్గ్యుమెంట్ పెట్టావు.